స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మతండ వాసులు భగ్గుమంటున్నారు. తండాలో గిరిజనులు ఉంటే బీసీ రిజర్వేషన్ ఎలా ఖరారు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ ఇవ్వదని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ కొనసాగిస్తే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. మా తండాలో మా రాజ్యం కావాలంటున్నారు కూసుమంచి మండలం ధర్మతండ గ్రామస్తులు. ఇక్కడంతా లంబాడ గిరిజన బిడ్డలే నివాసం ఉంటారు. కానీ ఇక్కడ రిజర్వేషన్లో జరిగినటువంటి అన్యాయం పట్ల గళమెత్తి పోరాట పట్టారు. ప్రస్తుతం అధికారులను, ప్రజాప్రతినిధులు కలిసేటువంటి క్రమంలో ఉన్నారు. మనతో పాటు ధర్మతండాలో ఉన్నటువంటి యువత, అట్లాగే పెద్దలు, గ్రామస్తులు అందరూ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం ఏంటి, అసలు ఎందుకు వాళ్ళ ఆందోళన బాట పట్టారనేటువంటి విషయాన్ని ధర్మతండ ప్రజలతో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏం జరిగింది? అసలు ధర్మతండాలో ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రిజర్వేషన్ల మీద మీకున్నటువంటి అవగాహన ఏంటి? మీరు చెప్తున్నటువంటి కామెంట్ ఏంటి? మా ధర్మతండ గ్రామ ప్రజలందరూ ఒకటే చేసేదండి. మా ధర్మతండ ఫస్ట్ రిజర్వేషన్లో ఎస్టీకి వచ్చింది సర్పంచ్. నెక్స్ట్ టైం వచ్చేసరికి బీసీ రిజర్వేషన్ 42% చేయడం వల్ల బీసీ రిజర్వేషన్ వచ్చింది. ప్రజెంట్ రిజర్వేషన్ కింద వచ్చిన క్యాండిడేట్ ఉన్నారు వ్యక్తి ధర్మతండ గ్రామ పంచాయతీ కింద ఓటు ఉంది, కేశవపురం గ్రామ పంచాయతీ కింద ఓటు కలిగి ఉంది. ఆ వ్యక్తి యొక్క ఓటుని తొలగించి మా యొక్క రిజర్వేషన్కి మా తండకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మేము అందరం కలిసి. ఈ అంశం మీద మీరు ప్రజాప్రతినిధులను కానీ అధికారులను కానీ కలిసారా? వివరణ చేసే ప్రయత్నం చేశారా? మా తండాలో మా రాజ్యం కావాలని అంటున్నారు కదా, బీసీకి సంబంధించి ఇక్కడ ఎవరు లేరనే విషయాన్ని మీరు చెప్పారా? చెప్పాము సార్, చెప్పాము. బీసీ ఒక లేరని చెప్పాము. మన మంత్రి గారి క్యాంప్ ఆఫీసులో కూడా వెళ్ళాము, ఎంఆర్ ఆఫీస్ గారి దగ్గర వెళ్ళి కలిసి వచ్చాము. 2011 ప్రకారము మా ఎస్టీ, మా లంబాడి బిడ్డ సర్పంచ్ కావాలని అప్పటి నుంచి యాక్ట్ ఉంది. ఈసారి ఒక్కటే బీసీ, ఒక 456 ఓట్లలో ఒక బీసీ క్యాండిడేట్కి సపరేట్గా ఇవ్వడం ఏంది? మేము ఏం చేయాలి? మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? మాకు అది ఖచ్చితంగా అది కొట్టేసేయాలి. మా బిడ్డ సర్పంచ్ కావాలి, ఎవరైనా సరే మా బిడ్డే సర్పంచ్ కావాలి. దాన్ని మేము ఏకతాటిగా తీర్మానం చేస్తున్నాము. నెక్స్ట్ ఏ ఎలక్షన్ వచ్చినా బరాబర్ బైకాట్ చేస్తాం. ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచ్ కానీ ఎవరిని కూడా మా తండాలో రానియం. ఇది మాత్రం 100% ఇది. అది కూసుమంచిలో 40-50 సంవత్సరాల నుంచి ఓటు కూసుమంచిలో ఉండే. ఆడ నుంచి ధర్మతండ అప్పుడు మాకు ఊగా వెళ్ళిన కాడ నుంచి ఆడ నుంచి ఓటింగ్ ఆడ జరుగుతుంటే ఇంత దూరం మీద రాలేమని మనకి ఒక 5 సంవత్సరాల క్రితం, 7 సంవత్సరాల క్రితం మనకి పంచాయతీ ఏర్పడ్డది, ధర్మతండ పంచాయతీ ఏర్పడ్డది. అప్పుడు మేము యునామస్గా ఒక వ్యక్తిని ఒక సర్పంచ్ చేసుకున్నాం. మేమే ఓటింగ్ లేకుండా యునామస్యం చేసుకున్నాం. ఏం తీర్మానం చేసినామంటే, మీకు ఒక ఓటు సార్ కేశవపురంలో ఉంది, ధర్మతండలో ఉంది కాబట్టి దాన్ని రిజర్వేషన్ మారితే అదృష్టమే, జనరల్ అవుతుంది, లేకపోతే ఎస్టీకైనా అవుతుంది. మారని ద్వారా అయితే మేము బైకాట్ చేస్తాం. ఓటు అనేది ఏం జెడ్పీటీసీకి, ఎంపీటీసీకి అయితే ఓటు అయితే వేసే పరిస్థితి లేదు. ఓటుకి మేము ముందుకే పోం. అది ఓటు అనే మాట ముందుకే పోం. ఏంటి బాలబాయ్, ఏంటి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఎందుకంటే మీరేమో మీ తండాలో మీ రాజ్యం కావాలంటున్నారు, ఇదేమో రిజర్వేషన్ అగెన్స్ట్ బీసీ వచ్చింది. ఇది మారే పరిస్థితుందా, లేకపోతే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేయబోతున్నారు? 2011 జనాభా ప్రకారం గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఎక్కడెక్కడ తండాలు ఉన్నాయో, గుడాలు ఉన్నాయో 500 జనాభా కంటే పైన ఉన్న గుడాలకు గ్రామ పంచాయతీలు చేసి మీ తండాలు మీ గూడెంలో రాజ్యాధికారం కావాలని చెప్పేసి ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత 10 సంవత్సరాలు అదే రిజర్వేషన్ ఉంటుందని చేసే ఉద్దేశంతో మేము కూడా ఇప్పటి వరకు అలాగే ఉండి ఏకగ్రహం చేసుకున్నాం. గత ఎలక్షన్ ఏకగ్రహం చేసుకుని 5 సంవత్సరాలు కంప్లీట్ చేశాము. దాంతోపాటు ఇప్పుడున్న పెద్ద ఇష్యూస్ ఏంటంటే, గవర్నమెంటు మా తండాలలో బీసీ రిజర్వేషన్ని కల్పించి బీసీ వాళ్ళని 1-2 ఓట్లు ఉన్న చోట చేయడం ఇది చాలా నేరం. ఎందుకంటే తండాలు బీసీ వాళ్ళు జనాభా ఎక్కువ చోట బీసీ ఇవ్వండి. బీసీకి మేము అడ్డు కాదు, 42 కాదు, ఇంకెక్కువ ఇచ్చినా కూడా మా లంబాడి బిడ్డలు 100% సపోర్ట్ ఇస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి లంబాడి బిడ్డ బీసీ వర్గీకరణకు, బీసీ 42% రిజర్వేషన్కు అడ్డు కాదు. కానీ మా తండాలో రుద్దకండి దయచేసి. ఎందుకంటే మేము ఉన్నది 500 జనాభా, 99 నుంచి 100% జనాభా ఉన్న మా ప్లేస్లలో మీరు ఇట్లా బీసీ రిజర్వేషన్ చూపించి మాకు మభ్యపెట్టకండి. మా తండాలో ఉన్న ప్రతి ఓటరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే 100% ఉన్న మా జనాభాలలో ఈ డబల్ ఓట్లు, ఇప్పుడు ఉదాహరణకు మా ధర్మతండ గ్రామ పంచాయతీలలో డబల్ ఓటు నమోదు కలిపి ఉన్న ఈ నాగరాజ్ అనే అబ్బాయి పక్క గ్రామ పంచాయతీలో ఉన్న కేశవపురంలలో
ఓటు హక్కు కలిగించి గత 30 నుంచి 50 సంవత్సరాలలో వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఉన్న అతను ఓటు హక్కుని మా దగ్గర కూడా ఓటు హక్కు పొందాడు. కానీ చాలా నేరం. ఎందుకు నేరం అంటే అతను అధికారులకు బురుడి కొట్టించి కేశపురం గ్రామ పంచాయతీలో ఉన్న తన ఇంటి నెంబర్ మీద ఓటు హక్కు కలిగి ఉన్నాడు. అది గుర్తించండి అని చెప్పేసి నిన్న క్యాంప్ ఆఫీసులలో, తర్వాత ఖమ్మము ప్లస్ పాలేరు నియోజకవర్గం ఉన్న క్యాంప్ ఆఫీస్ పొంగులేటి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఈరోజు ఎంఆర్ఓ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము కలెక్టరు, ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చి మా దగ్గర ఉన్న అతను ఓటుని తొలగించాలని కోరుతున్నాము. ఎందుకంటే దొంగదారిలో వచ్చాడు అతను దొంగదారిలో ఓటు హక్కును కలిగి ఉన్నాడు. 2011 జనాభా ప్రకారం కూడా మా తండకు, మా గ్రామ పంచాయతీకి అతను ఓటు కానీ అతను భూభాగాలు కానీ ఎక్కడ మా పరిధిలో లేదు. యూత్ కూడా ఉన్నారు. బ్రదర్, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు రిజర్వేషన్ వ్యతిరేకంగా జరుగుతున్న విధానంలో మీరు ఏం చెప్పారు? మేము జాతీయంగా రాహుల్ గాంధీ గారు తీసుకున్న నినాదాన్ని మేము ఇప్పుడు లేవనెత్తడం జరుగుతున్నది. ఏంటంటే ఓట్ చోరీ. ఓట్ చోరీ అంటే ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉండడం నేరం. ఇప్పుడు ఈ సదరు వ్యక్తి నాగరాజు, కుమ్మరికుంట్ల నాగరాజు అనే వ్యక్తి కేశవాపురం మా పక్క గ్రామ పంచాయతీ, మాది ధర్మతండ గ్రామ పంచాయతీ. ఇతను 4-72 అనే ఇంటి నెంబర్లో, కేశవాపురంలో ఉన్నది ఈ ఇంటి నెంబర్ నమోదయ్యి, అక్కడ ఓటు హక్కు అతనికి, అతని భార్యకి, అతని తల్లిదండ్రులకి, అతని తాత ముత్తాతలకి అందరికీ ఓటు హక్కును కలిగి ఉన్నాడు. ఇది కేశవాపురంలో 4-72. ఇందులో ఇతని నెంబరు ఇతని TACI 250273. ఇది ధర్మతండ. అది ఇంకోటి కేశవాపురం ఉన్నది. కేశవాపురంలో కూడా సేమ్ ఇంటి నెంబరుతో అతను వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఇది ఓటు చోరీ కాదా? మరి దీన్ని ఎట్లా సమర్థిస్తూ చేస్తాం మనం? సో ఇప్పుడు మేము మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే, మేము కోర్టుని గౌరవిస్తూ 8వ తారీఖు వరకు వెయిట్ చేస్తాము. 9వ తారీఖు మేమందరం ఆల్రెడీ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టుకున్నాము. అందరం సంతకాలు గ్యాదర్ చేసుకున్నాము. అన్నీ చేసుకొని ఒకవేళ మాకు విరుద్ధంగా బీసీనే బలవంతంగా మా మీద రుద్దితే మేమందరము మూకుమ్మడిగా మేము ఈ ఎలక్షన్లు, ఇప్పటి నుంచి జరగబోయే ప్రతి ఎలక్షన్లని బైకాట్ చేస్తున్నాము. ఇది మేము వాల్ పోస్టర్లు వేస్తాము, మేము ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాము. మేము గౌరవప్రదంగా అందరూ అధికారులను కూడా కలిసి మా ఊర్లో ఎలక్షన్ నిర్వహించకండి అని మాకున్న హక్కులను బట్టి మేము ఎక్కడా వైలేషన్కి వెళ్లకుండా మా నిరసన తెలియజేస్తాము. మా గ్రామ పంచాయతీలో మా పాలన వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఓటు హక్కు వినియోగించుకోము. ఏ ఒక్కళ్ళు 458 మంది ఓటర్లు ఎవరము కూడా ఓటింగ్ లో పాల్గొనము. థ్యాంక్ యూ సో మచ్. ఇది ధర్మతండ వాసుల యొక్క నిర్ణయం తీసుకున్నాము. అంతా కలిసి, ఊరంతా కలిసి నిర్ణయాన్ని అమలు చేయబోతున్నాము. రిజర్వేషన్ కనుక యాంటీగా వస్తే గౌరవ కోర్టు తీర్పు ప్రకారం తమ ముందుకెళ్తామని, ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి స్ఫూర్తితో పోరాటానికి ముందుకెళ్తాము. ఎన్నికలను బహిష్కరించి ఎన్నికలకు సహకరించేటువంటి ప్రసక్తి లేదని ధర్మతండ వాసులు తేల్చి చెప్పారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో కలిసి సాంబశివరావు, టీ న్యూస్, కూసుమంచి మండలం, ధర్మతండ నుంచి.